హలో ఎవ్రీవన్. రీసెంట్గా 2-3 డేస్ నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా స్ట్రాంగ్గా రిటాలియేషన్స్ అండ్ అటాక్స్ చాలా జరుగుతున్నాయి కదా. యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఎయిర్ బేసెస్ కానీ అక్కడ ఉన్న మిలిటరీ బేసెస్ కానీ యుఎస్ సంబంధించి మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ ఇంకా చాలా స్ట్రాంగ్గా యుఎస్ సోల్జర్స్ కూడా చనిపోతున్నారు. ఇప్పుడు కొంచెం కూల్ ఆఫ్ అయినట్టే కనబడుతుంది, కానీ ఎయిర్ స్పేస్ అనేది ఇంకా షట్ డౌన్లోనే ఉంది. సో ఇలాంటి ప్లేన్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఇంకా స్విచ్ ఆన్ అవ్వలేదు, ఏమంత కూల్గా కూడా కనబడట్లేదు. ఫ్యూ అవర్స్ కానీ ఈ 1 డే 24 hours బ్యాక్ నుంచి కానీ ఎలాంటి నెగిటివ్ న్యూస్ అయితే ఏం లేదు. మార్కెట్స్ మాత్రం నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ కొన్ని న్యూక్లియర్ సంబంధించి వాళ్ళు న్యూక్లియర్ క్రియేట్ చేయడానికి సఫిషియంట్ ఉన్న యురేనియం కానీ మిగతా ఎలిమెంట్స్ కానీ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న న్యూస్ పెట్టారు. సో నెగిటివ్ న్యూస్ అది. సో కొంచెం థ్రెటనింగ్ టైప్ న్యూస్ అది. న్యూక్లియర్ బాంబ్స్ క్రియేట్ చేయడానికి దాన్ని న్యూక్లియర్ సంబంధించి వెపన్స్ క్రియేట్ చేయడానికి బిల్డ్ చేయడానికి వాళ్ళకి సఫిషియంట్ మెటల్స్ కానీ సఫిషియంట్ యురేనియం ఎన్రిచ్మెంట్స్ కానీ కొన్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక చిన్న న్యూస్ వచ్చింది. అండ్ ఈరోజు మళ్ళీ ఒక ఎర్త్ క్వేక్ కూడా ఇరాన్లో రీసెంట్గా ఒక 2-3 hours బ్యాక్ నుంచి ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. 4.3 magnitudeతో ఎర్త్ క్వేక్ వచ్చిందని. సో చాలా మంది ఇది న్యూక్లియర్ టెస్టింగ్ అని చెప్తున్నారు. కొంతమంది టెక్టానిక్ ప్లేట్స్ ఎర్త్కి సంబంధించి న్యాచురల్ ఎర్త్ క్వేక్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో దీని మీద మనం ఎలాంటి డిసిషన్ తీసుకోలేం. ఈ గ్లోబల్గా ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటే మనకి ఓవర్ నైట్లో కానీ ఏదైనా న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెగిటివ్గా ఇంకే ఎలాంటి ఇంపాక్ట్స్ కూడా ఏం లేవు. కానీ మన స్టాక్ మార్కెట్స్ గ్లోబల్గా చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. నిఫ్టీ కూడా నెగిటివ్గా చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేడింగ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ మీరు డౌ జోన్స్ చూసుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఇది యుఎస్ సంబంధించి ఒక ఇండెక్స్, ఇది న్యూయార్క్ సంబంధించి. ఇక్కడ డౌ జోన్స్ ఈరోజు 1 డేలోనే నెగిటివ్ చూపించింది. నిన్న మండే కదా, మండే రోజు పాజిటివ్ చూపించింది, కానీ ఈరోజు నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. నియర్లీ 1.2% వరకు వెళ్ళి స్మాల్ రివర్సల్ కనపడింది. ఇంకా పెండింగ్ ఏమైనా ఉందా ఇంకా ఫాల్ అవ్వడానికి? ఈ ఫాల్ కనుక కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతే మాత్రం మన మార్కెట్స్ కూడా సేమ్ ఇలానే ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఒక నిఫ్టీ చూసుకుంటే ఆల్రెడీ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయిపోయింది. మేజర్ సపోర్టింగ్ ట్రెండ్ లైన్ నిఫ్టీలో బ్రేక్ అయింది. మన నిఫ్టీ కూడా కంపేర్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది కంప్లీట్గా న్యాచురల్ బ్రేక్ డౌన్ ఇది, కానీ ఇక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్ రాలేదు. ఇంకా సపోర్టింగ్ మంచి క్యాండిల్ రావాలి. అది కూడా సపోర్ట్ చేయకుండా ఈరోజు మార్నింగ్ ఒక ఫస్ట్ సెషన్ నుంచి నిఫ్టీలో 640 points నెగిటివ్ చూపిస్తుంది. ఇది ఓన్లీ మనం నెగిటివ్ సెంటిమెంట్స్ అనుకోవచ్చు, కానీ ఇంత కరెక్ట్ 640 points నెగిటివ్ రావాలని రూల్ కూడా లేదు. నిన్నటి మండే మార్నింగ్ కూడా చూసుకున్నాం, నిఫ్టీ ఒక 195 points నెగిటివ్లో రన్ అవుతుంది, కానీ మన మార్కెట్లో డైరెక్ట్ 500 points నెగిటివ్ వెళ్ళిపోయింది. మార్నింగే గ్యాప్ డౌన్ అనేది అక్కడ జస్ట్ 195 points చూపిస్తుంది నిఫ్టీలో, కానీ మన మార్కెట్ ఓపెనింగ్ టైంలోనే ఈ గ్యాప్ అనేది 500 points. మోర్ దెన్ ఇంకా 200 pointsకి ఎక్స్ట్రా ఇంకో 200 points కూడా ఎక్కువ నెగిటివ్ చూపించింది గ్యాప్ డౌన్లో. నిఫ్టీలో కూడా ఎగ్జాక్ట్లీ నెగిటివ్ ఉంటే నెగిటివ్ పాయింట్స్ రావాలని కూడా లేదు. దీన్ని బట్టి పాజిటివ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ నిఫ్టీ ఓన్లీ సెంటిమెంట్స్ ఇండికేట్ చేస్తారు. ఇప్పుడు నెగిటివ్ సెంటిమెంట్స్తో నెగిటివ్ ట్రేడ్ అవుతుందిగా 640 points. ఈ 640 pointsని ఎగ్జాక్ట్లీ మనం తీసుకోలేం, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందని నెగిటివ్ సెంటిమెంట్స్ తీసుకోవచ్చు మనం దీని దగ్గర నుంచి. అండ్ ఎగ్జాక్ట్లీ యుఎస్ మార్కెట్స్ కూడా ఇప్పుడు నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మార్నింగ్ నుంచి మిగతా వేరే కంట్రీస్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్లోకి వెళ్ళాయి. జపాన్ మార్కెట్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అయింది ఈరోజు 3% నియర్లీ. ఇది నిన్నటి మార్కెట్, ఈరోజు కాదు, నిన్నటి మార్కెట్లో ఈరోజు క్లోజింగ్ జరిగింది. ఎగ్జాక్ట్లీ 12 PM వరకు నెగిటివ్లో ట్రేడ్ అయింది. బిట్కాయిన్ కూడా మంచి క్రాష్ కనబడింది రీసెంట్ ఫ్లో నుంచే. ఆఫ్టర్నూన్ 1-2 నుంచి 2 నుంచి నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏదైనా న్యూస్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే ముందే మన మార్కెట్స్ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సంథింగ్ నెగిటివ్ జరగబోయేది కూడా మనం అనుకోవచ్చు, కానీ నెగిటివ్గా తీసుకోవద్దు ప్రతిదీ. జస్ట్ మన మార్కెట్స్ ఇండికేషన్ అలా తీసుకుంటుంది అంతే. బిట్కాయిన్ మాత్రం 2-3% ఫాల్ జరిగింది కదా. రీసెంట్ గోల్డ్ కూడా ఇప్పుడు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఇంకా క్రాష్ కనబడే ఛాన్స్ ఉంటుంది. నియర్లీ 3-4% నెగిటివ్లోకి వెళ్ళింది మళ్ళీ గోల్డ్. ఇప్పుడు ఒక సెషన్ స్టార్ట్ అయింది 5 PMకి.
సో ఈ సెషన్లో గోల్డ్ కూడా నెగిటివ్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఇండికేట్ చేసింది. సో మార్నింగ్ మన గోల్డ్ కూడా నెగిటివ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఈ లెవెల్ నుంచి ట్రేడ్ అవుతాయి ఇక్కడ నుంచి. సో 165 166. సో మనం ఇప్పుడు M6లో కూడా చూసుకోవచ్చు, ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. కానీ మన మార్కెట్ ETFస్లో మాత్రం ఈ గ్యాప్ డౌన్ కనబడుతుంది. సో దాన్ని ట్రేడింగ్ టైమ్స్లో, మార్కెట్ టైమ్స్లో మాత్రమే మనం స్క్వేర్ ఆఫ్ చేయడానికి, కొత్తగా బయింగ్ తీసుకురావడానికి మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు గోల్డ్ సిల్వర్స్ ఓపెన్ అయ్యాయి కదా, 20,000 ఇయర్లీ అనుకుంటా. సో 20,000 వరకు నెగిటివ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నది. గోల్డ్లో 3% మాత్రమే నెగిటివ్లోకి వెళ్ళింది, రివర్సల్ అవుతుంది. సో సిల్వర్ ఇంకా 6%, ఇంకొక 2% కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లో ఇక్కడ ఉంది కదా 54,000. సో ఇది ఒక మంచి సపోర్టింగ్ రేంజ్ దీనికి సిల్వర్కి. సో ఈ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే ఇంకా ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది, 2,55,000. సో మన మార్కెట్ గురించి చూస్తే ఆల్రెడీ ట్రెండ్ లైన్ అనేది నిఫ్టీలో ఇప్పుడు చూసాం కదా. సో ట్రెండ్ లైన్ అనేది మన నిఫ్టీలో కూడా బ్రేక్ డౌన్ కంప్లీట్గా తీసుకుంది. కానీ ఇక్కడ సపోర్టింగ్ మంచి క్యాండిల్ చూపించింది రికవర్ అవ్వడానికి. కానీ రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనేది మెయిన్ క్వశ్చన్. సో ఒకవేళ రేపు నెగిటివ్గా ఓపెన్ అయ్యి ఇంకా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతే, సో నెక్స్ట్ సపోర్ట్ 24,400. సో మేజర్ సపోర్ట్ అది 24,400 మేజర్ సపోర్ట్. ఇంకా నెగిటివ్గా తీసుకుంటే ఇక్కడ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 24,400. సో 400 కూడా సపోర్ట్ అనేది ఇంకా బ్రేక్ డౌన్ తీసుకుంటే నెక్స్ట్ సపోర్ట్ 23,800 అనుకోవచ్చు. 23,800 to 24,000 వరకు ఒక సపోర్టింగ్ రేంజ్ ఉంది ఇక్కడ. సో ఈ రేంజ్ నుంచి అయినా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్స్ మళ్ళీ ఎలా ఓపెన్ అవుతాయో. రేపు నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ ఇంకా నెగిటివ్ చూపిస్తున్నాయి కదా. సో నిఫ్టీ కూడా నెగిటివ్ సెంటిమెంట్ చూపిస్తున్నాయి కాబట్టి స్మాల్ గ్యాప్ డౌన్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అవ్వాలా లేకుంటే మళ్ళీ ఫాల్ జరగాల. సో చూడాలి. 24,400 మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉంది, లాస్ట్ సపోర్ట్ ఇది. సో ఈ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఇది ఒక రేంజ్ లాగా తీసుకోవచ్చు మనం, 23,800 to 24,000 రేంజ్. ఈ రేంజ్ నుంచి సపోర్ట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఇంకా మార్కెట్స్ మంచి రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ తీసుకున్నాయంటే నెక్స్ట్ సపోర్ట్ అనేది నెక్స్ట్ సెషన్స్లో మనం చూసుకోవచ్చు ఇంకా. సో అంతలా ఇంపాక్ట్ అవుతే ఇది ఇంకా చాలా డేంజరస్ నెగిటివ్ సెంటిమెంట్స్ అన్నట్టు. సో అప్పటి వరకు మళ్ళీ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో రేపటి మార్కెట్లో చూసుకోవచ్చు. ప్రజెంట్ 6% టు నియర్లీ ఇంకొక 2%, 3% ఇంకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది సిల్వర్స్లో. ఆల్రెడీ నిన్నటి సపోర్ట్ నుంచి ఇప్పుడు ఎట్లా క్యాప్ డౌన్ తీసుకుంది. గోల్డ్ మరీ అంత ఇంపాక్ట్ అవ్వదు, గోల్డ్ కూడా ఓన్లీ సిల్వర్ ఇంపాక్ట్ అయింది. గోల్డ్ మాత్రం మ్యాక్సిమం సిల్వర్ ఇంపాక్ట్ అయినంత ఇంపాక్ట్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద టైం గోల్డ్ కొంచెం పడి మళ్ళీ రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ మాత్రం కొంచెం ఫాస్ట్గా రికవరీ అయ్యి మళ్ళీ ఫాల్ అండ్ మళ్ళీ ఫాస్ట్గా రైజింగ్. సో ఇదంతా ఒక టైప్ ప్యానిక్ లాంటిది, ప్యానిక్ సెల్లింగ్ కూడా అనుకోవచ్చు. దాట్స్ ఇట్ గైస్, మళ్ళీ రేపటి మార్నింగ్ సెషన్లో కలుద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అందులో కూడా నేను ప్రతి ఒక్క లైవ్ డేటాని అందులోనే పోస్ట్ చేస్తాను అండ్ ప్రతి ఒక్క ట్రేడ్ ప్లాన్స్లు కూడా ఇందులోనే ఇస్తాను. సో మీరు అక్కడ చూసుకోవచ్చు టెలిగ్రామ్లో. సబ్స్క్రైబ్ టు ఆప్షనర్స్ తెలుగు.